హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తేదీ 9/8/2024న చాలా ఘనంగా జరిగింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీతంపేట ఐటీడీఏ కార్యాలయం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ కార్యాలయం ముందు ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పీఓ రాహుల్ కుమార్ రెడ్డి పూలమాల వేశారు. గిరిజన వేషధారణలో ఎన్డీఏ కూటమి జనసేన ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ గారు ఈ వేడుకల్లో పాల్గొని గిరిజనులతో కలిసి ఆయన నృత్యం చేశారు. ఆదితల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. 1994వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చాలా ఘనంగా జరిగింది కదా. మరి మనం కూడా చూసేద్దామా? నాతో పాటు మీరు చూసేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా మా గిరిజన సోదరి మనందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఘనంగా మన ఐటీడీఏ పీఓ గారి సీతంపేట ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆదివాసులు ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో ఎప్పుడు ముందుకు వెళ్లాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 ఏళ్ళైనా సరే ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇంకా గిరిజన ప్రాంతాలు నేటికి రోడ్లు కానీ అలాగే తాగునీటి సౌకర్యం ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈరోజు మరి పీఓ గారు వచ్చారు, యంగ్ డైనమిక్. ఆయన ఆధ్వర్యంలో మా గిరిజన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూశారు కదా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ సపోర్ట్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.